ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఇందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తొలిసారిగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్ ఉన్నప్పుడు రైతుల్లో ఓ భరోసా ధైర్యం ఉండేదని, ప్రస్తుతం అది లేకుండా పోయిందని విమర్శించారు. వైఎస్ మరణానంతరం ఆగిపోయిన పథకాలు కొనసాగించాలంటే యువనేత జగన్ కు మద్దతివ్వాలని ఆమె కోరారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి విజయమ్మ కలెక్టరేట్ కు వినతి పత్రం సమర్పించారు. ముట్టడి కార్యక్రమంలో విజయమ్మ వెంట జగన్ వర్గం ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి పాలించిన సందర్భంగా ఈ సాగు కోరుకు ఇక్కడికి మీరు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు రైతులు ఇంతగా బాధపడుతున్నారంటే నిజంగా రాజశేఖర రెడ్డి గారు లేని వల్ల జరుగుతుందని నేను నమ్ముతున్నా. ఆయన ఉన్నప్పుడు రైతుల గురించి చాలా తప్పులు పడేవాడు. అసలు ఆయన ఎప్పుడు సీఎం కాకముందు అయితే కనుక 2004 ముందు రైతులకు ఏదైనా చేయాలి, తప్పకుండా రైతుల కోసం ఏదైనా చేయాలని చెప్పి ఆయన సీఎం అయిన తర్వాత 2004లో ఆయన అవసరమే జలయజ్ఞం స్టార్ట్ చేశారు. తర్వాత కరెంటు బకాయిలు రద్దు చేశారు. తర్వాత సీఎం అయిన తర్వాత కూడా మళ్ళా వ్యవసాయకంగా కూడా బ్యాంకులో లోన్స్ ఇచ్చేశారు. బీటీఎఫ్ఎల్ పోలు చేశారు. చాలా రకాలుగా ఆయన రైతులను ఆడుకోవాలని రైతుల కోసం నిలబడినారు. అందుకనే అప్పుడు రైతులకు ఆయన ఉన్నాడని ఒక భరోసా ఉండేది, ఒక ధైర్యం ఉండేది. మరి ఇప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించారంటే మరి ప్రభుత్వం సిగ్గుపడాలని. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.